కొలికపూడి ఇక జాగ్రత్త పడాలి. ఆయనకి మీదన ఆ, చివరికి చంద్రబాబు గారి ఆగ్రహంతో మొన్న క్రమశిక్షణ కమిటీ వేయటం, ఇద్దరిని పిలవటం, ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన నివేదిక అయితే మొత్తం కొలికపూడిదే తప్పు, అంతా ఆయనే చేశాడు. ఓ రకంగా కేసినేని బాధితుడు అన్న కోణంలో ప్రొజెక్ట్ చేశారు. ఆ నివేదిక చూసినటువంటి చంద్రబాబు గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాలే అని చెప్పారు. అంటే ఏదైనా సరే పార్టీ నుంచి బయటికి పంపించాలన్న, పార్టీలో ఒకళ్ళని తీయాలన్న ఇక్కడ సీన్ నడుస్తుంది. ఒకటి, కుక్కని తరమాలంటే, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలి. అట్లాగే మన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారన్నా లేదా పంపించేయాలన్నా సరే వాళ్ళ మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ అవుతుంది మొదట. అందులో భాగంగా కావాలంటే ఆర్టిఫిషియల్ ఆరోపణలు బిగిన్ అవుతాయి. ఆ తర్వాత వాటిని హైలైట్ చేస్తా అర్రజన్ మీడియా ఫోకస్ చేస్తాయి. ఆ తర్వాత అది కాస్త రచ్చరచ్చ అవుతుంది. దానికి సమాధానం చెప్పుకునేలోపు వన్ బై వన్ అంటే వరుసపెట్టి కార్పెట్ బాంబింగ్లా పడిపోతూ ఉంటాయి. వాటన్నిటి మధ్యన పక్కన పెట్టేయడం జరుగుతుంది. అయితే అంత సీరియస్గా అనుకుంటే జరుగుతుంది. కాబట్టి వచ్చే మనుషులు, అడిగే ప్రశ్నలు, చెప్పే ఇష్యూస్, ప్రతి విషయంలో ఓ రకంగా చెప్పాలంటే అద్దాల మేడలో కూర్చున్నట్టు ఇప్పుడు కొలికపూడి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి.